ఓం నమ శివాయ. వెల్కమ్ టు ఈహా వ్లాగ్స్ అండి. ఓం నమ శివాయ అని ఈరోజైతే మనం మల్లికార్జున స్వామి టెంపుల్కి అయితే వెళ్తున్నామండి. ఆ టెంపుల్ నిజంగా చాలా చాలా బాగుంది. ఒకసారి చూద్దాం పదండి. శ్రీ భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి దేవాలయం బోడుప్పల్లో ఉంది. లోపలికి వెళ్ళి ఆ మల్లికార్జున స్వామి ఆశీర్వాదం అయితే మనం అందరం తీసుకుందాం. ఈ టెంపుల్ చాలా పెద్దగా ఉంది, చాలా విశాలంగా కూడా ఉంది. నేనైతే ఫస్ట్ టైం వెళ్తున్నాను. మనం లోపలికి వెళ్ళగానే గజస్తంభం ఎదురుగా మన మల్లన్న స్వామి మనకు దర్శనమిస్తారు. అక్కడ ఉన్న భక్తులని అయితే మేము అడిగామండి. నాకైతే ఈ టెంపుల్ కోసం ఏం తెలియదు. ఈ టెంపుల్ ఎప్పటి నుంచి ఉందంటే ఈ టెంపుల్ 30 సంవత్సరాల క్రితం నుండే ఉంది అని చెప్పారు. మీకు ఈ టెంపుల్ కోసం ఏదైనా తెలిస్తే కామెంట్ చేయండి. ఈ టెంపుల్లో ఫెస్టివల్ రోజునైతే చాలామంది భక్తులు ఉంటారంట. మల్లన్న స్వామి కళ్యాణం కార్తీక పండుగ రోజు ఇంకా చాలామంది భక్తులతో సందడిగా ఉంటుంది. ఇక్కడ హనుమాన్ జయంతి ఇక్కడ విశేషంగా 108 లీటర్లతో అభిషేకం మరియు స్వామివారికి 1,00,000 పుష్పార్చన. కార్తీక మాసంలో విశేషంగా పూజలు ఉంటాయి. ప్రతి సోమవారం సాయంత్రం 7 గంటలకి పల్లకి ఉంటుంది. స్వామివారి ఊరేగింపు కూడా ఉంటుందండి. మనకి తెలియని ఎన్నో దేవాలయాలు ఉన్నాయి. ఆ దేవాలయాల కోసం తెలుసుకుంటూ మీ ముందుకు తీసుకొస్తున్నందుకు, ప్రతి దేవాలయాన్ని మేము దర్శించుకుంటున్నందుకు నిజంగా చాలా హ్యాపీగా ఉంది. ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో ఇన్ని దేవాలయాన్ని మేము దర్శించుకుంటున్నాము. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, షేర్ అండ్ కామెంట్.